గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ముందుగా పంచాంగం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిథి అష్టమి. అష్టమి రాత్రి 8 గంటల వరకు. నక్షత్రం ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు. 22వ తారీఖు జూన్ నెల 2026 సోమవారం. వారదుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు. ఈరోజు రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ఇది ఈరోజు పంచాంగం. ఇక దీపారాధన. పసుపు, కొబ్బరి నూనె, వెన్నె ఈ 3 కలిపి దీపాన్ని వెలిగిస్తే విపరీతమైన ధనలాభము. పసుపు ఒకటి, అలాగే కొబ్బరి నూనె ఒకటి, వెన్నె ఒకటి, 3 ఒక గ్లాసులో వేసి కలపండి. ఆ కలిపిన మిశ్రమంతో దీపారాధన చేయండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. అయితే డబ్బు విపరీతంగా వస్తుంది అంటే డబ్బు ఎలా వస్తుంది? దీపారాధన చేయగానే అమ్మవారు ఒక బస్తా తీసుకొచ్చో ఒక పెట్టె తీసుకొచ్చో మన ఇంటికి వచ్చి మన ఇంట్లో పెట్టి వెళ్ళిపోవడం అనేది ఏం జరగదు. కానీ అమ్మవారి అనుగ్రహంతో డబ్బు రావడానికి దారి మార్గము కనపడుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది, రావాల్సిన డబ్బులు వస్తాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి, ఆదాయము పెరుగుతుంది. తప్పకుండా ఈరోజు దీపారాధన అంత పవర్ఫుల్. అష్టమి సోమవారం తప్పకుండా సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. అయితే ఇంట్లో దీపారాధన ఎవరు చేస్తే మంచిదండి? ఇంట్లో ఎవరు చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఆ ఇంట్లో దీపం వెలగాలి కాబట్టి ఎవరు చేసినా పర్వాలేదు. ఇక అదృష్టమైశ్వర్యం, జాతకము, గ్రహబలం, దైవబలం. గ్రహబలం, దైవబలం ఇవి తూర్పు పడమటలాగా. ఈ గ్రహబలము దైవబలం అనేది చాలా అవసరం మానవాళికి. గ్రహబలం ఉంటే డబ్బు, పేరు. దైవబలం ఉంటే ఆరోగ్యం, మనశ్శాంతి. మరి ఇవి 4, ఈ 4గిట్లో ఏది మనం వద్దు అనడానికి ఉండదు. మనశ్శాంతి లేకపోతే డబ్బున్నా, ఆరోగ్యం ఉన్నా, పేరున్నా ప్రయోజనం లేదు. సరే, మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బు లేదు, అలా కూడా ఇబ్బందులే. సరే, డబ్బుంది, మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం లేకపోయినా ఇబ్బందే. కాబట్టి డబ్బు, ఆరోగ్యము, మనశ్శాంతి, ఇక చివరన పేరు ప్రఖ్యాతలు. సరే, అది ఉన్నా లేకపోయినా ఈ 3 ముఖ్యంగా ఉంటే కవర్ అవుతుంది, కానీ అది కూడా చాలా అవసరం. ఈ 4 కూడా ఎలా లభిస్తాయంటే గ్రహబలం, దైవబలం చేత. మరి ఈ 2 రావడానికి మీ జాతకంలోనే యోగాలు ఉంటాయి. వాటిని ఇక్కడ ఒకటండి, జాతకము అంటే నేను దాని గురించి మాట్లాడాలి. ఇవాళ ఎంతోమంది జ్యోతిష్య పండితులు ఉన్నారు, కానీ అందరూ చెప్పింది ఫలించట్లేదు. అందుకే జ్యోతిష్యము చెప్పేటటువంటి సిద్ధాంతులపైన చిన్న చూపు. ఎందుకంటే 100 మంది సిద్ధాంతులుంటే 100 మంది చెప్పింది అవుతే అందరికీ గౌరవం దక్కుతుంది. కానీ ఇక్కడ ఏమవుతోంది, ఇప్పుడు పెళ్ళి గురించి కుజదోషం ఉందనొకళ్ళు, లేదనొకళ్ళు, లేదంటే జాతకంలో కొన్ని దోషాలకు సంబంధించి పూజలు చేసినా ఆ జాతకంలో దోషాలు విముక్తి అవ్వకపోవడం, ఇవేమవుతున్నాయి, రకరకాలుగా వచ్చి రాక ఎన్నో చెప్పడం చేత మానవాళి అంటే భక్తులలో జ్యోతిష్యం చెప్పే వాళ్ళపైన నమ్మకం తగ్గుతుంది. ఇక్కడ నేను మీ అందరికీ ఒకటే చెప్తాను, నేనేదో గొప్పవాడిని, నేను చెప్పిందే కరెక్టు, ఇలాంటి మాటలు నేను చెప్పను. అక్షరాల
ఒకటి మాత్రం నిజం, మనస వాచ కర్మణ మనం నమ్మినటువంటి దైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించి, అంటే తపస్సు చేసి ఏ జాతకం చెప్పినా నీ వాక్కు చేత, నీ హస్తవాచి చేత, నీ అనుగ్రహం చేత నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది. నేను 1 కాదు 2 కాదు 18 ఏళ్ళు ఇవాళకి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి, అంటే నేను జ్యోతిష్యాన్ని అభ్యసించి దాన్ని చెప్పడం మొదలుపెట్టి 18 ఏళ్ళు. ఎన్ని సక్సెస్లు నేను చూశానంటే నేను మనస్ఫూర్తిగా గుండెపైన చేసుకొని చెప్తాను. ఎలా అది సాధ్యమైందంటే కేవలం శ్రీ అనఘా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. నేను ఎంతో తపస్సు చేస్తాను ప్రతిరోజు, అందుకే నేను ఏదైనా చెప్పినా రాసినా అది ఫలిస్తుంది. జ్యోతిష్యము అన్నది ఎంతో గొప్ప శాస్త్రం. మీకు ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే, మీకు మీ కోరిక, మీరు అపర కుబేరులు అవ్వాలి, లేదా బాగా డబ్బు సంపాదించాలి, లేదా ఉద్యోగం రావాలి, లేదా ఖచ్చితంగా మీ లైఫ్లో తిరుగులేని యోగం మీకు కలగాలి అంటే 100% గ్రహబలం దానికి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యక్ష ఉదాహరణ ఎవరో కాదు, నేను మొదలుపెట్టిన పంచి వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోలే. అంటే నేనేది కోట్లు గణించానని కాదు, ఇక్కడ డబ్బు గురించి కాదు, పేరు విషయంలో కానీ నేను చెప్పేటటువంటి మాట కొన్ని రాష్ట్రాలు దాటి వెళ్తోందంటే ఇవన్నీ కూడా యోగాలని బట్టే సాధ్యమవుతాయి. ఆ యోగము మనకు ఎలా వస్తుంది అన్న రహస్యమే జ్యోతిష్యంలో ఉంటుంది. అటువంటి ఎన్నో అద్భుతమైన పరిహారాలు నేను మీకు చెప్తాను. మీ పిల్లల జీవితాలు బాగుపడతాయి, సత్యము. లేదా మీరు ఏదో వ్యాపారం చేస్తున్నారు, ఏదో కష్టాల్లో ఉన్నారు, లేదా ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, 100% మీరు యోగాన్ని పొందుతారు. అది మీ జాతకంలోనే ఉంటుంది. నేను ఎంతోమందికి ఇవాళ కూడా ఏమండి జాతకం మీద ఇంతమంది నన్ను నమ్ముతున్నారని చెప్పి నేను ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకోవచ్చు. కేవలం 600 రూపాయలు లేదా 500, 600 తీసుకొని నేను చెప్తున్నానంటే, మనము ఫ్రీగా జాతకం చూస్తే ఆ ఫలితం ఉండదు, ఎదుటి వాళ్ళకి ఆ దోషం వర్తిస్తుంది. కాబట్టి నేను కష్టపడ్డందుకు, నేను బ్రతకడానికి కేవలం 600 తీసుకొని ఎంతోమందికి అద్భుతమైన గైడెన్స్ నేను ఇచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జాతకం లేదా మీ పిల్లల జాతకం లేదా మీ భర్త జాతకం మీరు చూపించండి, మీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. నేనే గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా ఎంతోమంది జీవితంలో నేను చెప్పింది జరిగినప్పుడు మీకు కూడా 100% అవుతుంది. ఇక కొంతమందికి నేను అది కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఇలా ధైర్యంగా చెప్పేవాళ్ళు ఉండరు. కొంతమందికి ఫలితము అంటే వాళ్లకు పరిహారం చేసినా కూడా, అంటే నేను చెప్పినవి చేసినా కూడా ఫలితం రాలేదు. అది చాలా తక్కువ, 100లో 10%, మ్యాక్సిమం 15%. అది మాత్రం గ్యారంటీ. ఈ 15% అని ఎలా చెప్తున్నానంటే, ఈ ఫలితం రాని వాళ్లకు నేనే స్వయంగా ఉచితంగా, అంటే ₹1 తీసుకోకుండా మళ్ళీ కలుస్తున్నాను. నేను ప్రత్యక్షంగా కలిసి వాళ్లకు ఫలానా ఈ దోషం ఉంది, అందుకే పని అవ్వలేదు, దానికి మనం ఈ రెమెడీ చేశాం, అయినా కూడా పని అవ్వట్లేదు, ఖచ్చితంగా మీకు ఇగో పని అవ్వడానికి ఇగో ఇంకొద్ది టైం పడుతుంది, కన్ఫామ్ అవుతుంది, ఇగో నెక్స్ట్ రెమెడీ ఇది అని చెప్పి నేను ఫలానా ఒక డేట్ తీసుకొని, ఒక ముహూర్తం తీసుకొని వాళ్ళందరికీ ఏదైతే ఈ 15% ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ నేను కన్సల్ట్ అవుతున్నాను. ఎవరు ఇంత అంటే మళ్ళీ కలిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ కలిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, ఇలా ఉంటుంది. నేను అలా చేయను. అంటే ఓవరాల్గా నా దగ్గర జాతకం చూపిస్తే ఇవాళో రేపో కన్ఫామ్ మీ సమస్య విముక్తి అయ్యేంత వరకు నేను హెల్ప్ చేస్తానని మీకు డైరెక్ట్గా చెప్తున్నాను నేను. కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని నమ్మించడానికి కాదండి, మీకు అధైర్యం ఉండొద్దు, మీరు అధైర్యపడకండి, మీకు జాబ్ వస్తుంది, మీ లైఫ్ మారుతుంది, మీరు గ్యారంటీ సక్సెస్ అవుతారు అనే నమ్మకాన్ని మీకు కలిగించడం కోసం, ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం, అంతే తప్ప వేరే ఏం లేదు. తప్పకుండా మీ జాతకంలో మీరు మహారాజయోగాన్ని పొందే సీక్రెట్, అంటే ఆ అద్భుతమైన ప్రాయశ్చిత్తం ఉంటుంది. అది నేను మీకు తప్పకుండా చెప్తాను ఫోన్ ద్వారా. చాలామంది వాళ్ళ ఎండలు, విపరీతమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో రాలేకపోతే ఫోన్ ద్వారా నేనే స్వయంగా మాట్లాడి రెమెడీస్ ఇస్తున్నాను. మీరేం కంగారు పడొద్దు. ప్రతి సమస్యకు ప్రాయశ్చిత్తం ఉంటుంది, అంటే పరిహారం ఉంటుంది. ఇక ఈరోజు
కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం గౌరీ శంకర పశుపతయే నమః. ఓం శ్రీం క్లీం గౌరీ శంకర పశుపతయే నమః. ఓం శ్రీం క్లీం గౌరీ శంకర పశుపతయే నమః. ఈ మహామంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించండి. మీకు ఏదైనా తీరనటువంటి కోరిక, అంటే చాలా సంవత్సరాలుగా ఈ కోరిక నాకు తీరలేదు, ఒక ఇంటి గురించి, లేదా రావాల్సిన డబ్బు గురించి, లేదు పెళ్లి గురించి, చాలా సంవత్సరాలుగా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా ఒక కోరిక మనకు తీరట్లేదు అంటే అది కర్మదోషాన్ని అంటిపెట్టుకొని ఉంది అని అర్థం. అటువంటి కర్మదోషము సైతం కూడా తప్పకుండా విముక్తయ్యి ఆ కోరిక నెరవేరుతుంది. ఈ మంత్రాన్ని ఈరోజు జపిస్తే ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మహామంత్రాన్ని జపించండి. తప్పకుండా కర్మ దోషం విముక్తై మీ కోరిక తీరుతుంది, మీ సంకల్పం నెరవేరుతుంది, మీ సమస్య, మీ బాధ విముక్తవుతుంది. ప్రతిరోజు ఈ ఛానల్ని వీక్షిస్తున్న వారికి ఒక చిన్న విషయం, చాలా రోజులు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఈ మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కానీ, ఫేస్బుక్ ఛానల్ కానీ హ్యాక్ అవ్వడం జరిగింది. మీరందరూ కూడా అంటే నన్ను నమ్మేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు మీరందరూ ఒకటే. నాకు చేసే పెద్ద గురుదక్షిణ అంటే హెల్ప్ చేయడం ఏంటంటే, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎంతమంది ఫాలో అవుతే అంతమందికి నా వాక్కు చేరుతుంది, ముఖ్యంగా నా మనసులో ఉన్న బాధ పోతుంది. ఇంత కష్టపడి చేస్తుంటే అయ్యో ఛానల్ వెళ్ళిపోయింది అని బాధ ఉంది. అందరూ ఫేస్బుక్లో కంపల్సరీ, ఎందుకంటే కొన్ని రాశి ఫలితాలు, కొన్ని పరిహారాలు ఛానల్లో రాకపోయినా ఫేస్బుక్లో కంపల్సరీ వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాలామందికి రీచ్ అవుతుందని అందులో ఎక్కువ వీడియోస్ పెడుతున్నాం. ఏది, కొన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించి, కొన్ని డబ్బు అంటే అప్పులు విముక్త అవ్వడానికి, అప్పుల బాధలు పోవడానికి, కొంతమందికి కుజదోషానికి విరుగుడు, ఇలాంటివి చిన్న చిన్న షార్ట్స్ ఫేస్బుక్లో, ఇన్స్టాలో బాగా వెళ్తాయని అందులో పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మారుతి అనుగ్రహం అఫీషియల్ ఇన్స్టా అలాగే ఫేస్బుక్ ఫాలో అవ్వండి, మస్ట్ అండ్ షుడ్. అందులో కూడా నేను చెప్పేవి ప్రతిరోజు వస్తాయి. ఇక ఈరోజు మారుతి అనుగ్రహం కార్యక్రమంలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.